ఏమోయ్, విఠల్ సంగతి విన్నావా? లేదే, ఏమైంది? మరే వాళ్ళ ఇంట్లో రామయ్య గారు, మర్చిపోవద్దు, ఈసారి కూడా మీ పొలంలోని మిర్చిని అక్కడే కొంటా. మొత్తం అంతా నాకే అమ్మాలి. బజార్ వరకు పంపే ఇబ్బంది ఏమి పడకు. మా ట్రక్కే వచ్చేస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో అంటారు అదే అడ్వాన్స్డ్ బుకింగ్. సర్లేండి, ఈసారి కూడా మీకే అమ్ముతా. తమ్ముడు, ఏమిటి విశేషం? పంట నాటి కేవలం 45 రోజులే అయింది, ఇప్పుడే పూతకొచ్చింది, అప్పుడే అమ్ముడు పోయిందే. నా మిర్చి క్వాలిటీ చాలా అమోఘంగా ఉండింది, అందుకే మంచి ధర ఇస్తూ అడ్వాన్స్డ్ బుకింగ్ చేసుకుంటున్నారు. అబ్బా, నా పంట కూడా అలా ఉంటే ఎంత బాగుండు. ఏమిటి రహస్యం? కారణం ఏమిటబ్బా? కారణం, రహస్యం? చెప్పు మరి. ఎరువుల్లో ఏమైనా కలుపుతున్నావా? అబ్బే, అలాంటిదేమీ లేదే. లేకపోతే ఏమైనా మంత్రం, విశేష పూజలేమైనా? అరే, అలాంటివేమీ లేదు. ఏదైనా మాయాజాలమా? తాయెత్తు ఏమైనా? లేదబ్బా. అలాగైతే తప్పకుండా ఎవరో బాబాగారి దీవెనలు దొరుకుంటాయి. అబ్బే, అలాంటిది ఏమీ లేదబ్బా. నేను డవ్ అగ్రో సైన్సెస్ వారి కీటకనాశనైన డెలిగేట్ వాడుతున్నా. ఇక 2 రోజుల్లో మొదటి పిచికారీ చేసేస్తా నా పొలంలో. డెలిగేట్? అవును, డెలిగేట్ ప్రపంచంలో అన్నిటికన్నా అత్యంత ప్రభావవంతమైన కీటకనాశిని. ఏంటి దీని విశేషం? చెప్తా మిత్రమా. ఈ డెలిగేట్ అందిస్తుంది 1 కాదు 2 కాదు, మొత్తంగా 3 ప్రయోజనాలను. మొదటిగా, ఇది థ్రిప్స్, కాయతొలుచు మరియు లద్దె పురుగుల నుండి కాపుదల అందిస్తుంది. రెండవదిగా, దీని ప్రభావం ఎక్కువ రోజుల వరకు ఉంటుంది, ఇతర కీటకనాశనాల కన్నా ఎక్కువగా. మరి మూడవది, పంటని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది గనుక ఉత్పాదకత పెంచడంలో సహాయపడుతుంది. ఇంకా ఏమిటో తెలుసా? దీన్ని సరైన సమయంలో వాడడం వలన అమోఘమైన పనితనాన్ని కనపరుచుతుంది. అంటే మీ అర్థం పంట పూత పూసి పిందె వేసే దశలోనా? అవును, పూత పూసి పిందె వేసే దశలోనే. భలే మంచి మాట చెప్పావు గాని ఈ డెలిగేట్ ఎలా పనిచేస్తుందో చెప్పు మరి. తప్పకుండా చెప్తా. చూడండి, నాటిన తరువాత మిరప మొక్క మొదటి కొన్ని రోజులు నెమ్మదిగా పెరుగుతుంది. అలా 45 నుండి 50 రోజుల తరువాత పంట పూత పూయడం, ఆ పిదప పిందలేయడం మొదలవుతుంది. మీకు కూడా తెలుసు, నాటిన 50 నుండి 100 రోజుల మధ్యలో మిరప పంట గురించి ఎంత శ్రద్ధ తీసుకోవాలో. ఇలాంటి నాజూకు పరిస్థితిలో మిరప పంట మీద థ్రిప్స్ మరియు ఇతర కీటకాల దాడి విపరీతంగా ఉంటుందని, పంటను ఈ దశలో సురక్షితంగా ఉంచగలిగితే దిగుబడి బాగా ఉంటుంది. ఒకవేళ మనం ఈ కీటకాల భరతం పట్టకపోతే ఎంతో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిలో పంటపై డెలిగేట్ తన మాయాజాలాన్ని చూపిస్తుంది. డెలిగేట్ వాడిన కొద్దిసేపటికే మిరప ఆకుల చివరి వరకు, మరీ ముఖ్యంగా ఆకుల అడుగు భాగం వరకు వ్యాపించి అచ్చట దాగి ఉన్న థ్రిప్స్ మరియు ఇతర కీటకాలు తినగలిగే క్షమతను కుంటుపరచడమే కాక చివరకు వాటిని హతమార్చేస్తుంది. డెలిగేట్ పురుగుల మీద పడగానే దాని ప్రభావాన్ని కనపరుస్తుంది. మరి దీన్ని జల్లిన ఆకులను అవి తినగానే వాటి ఉదరంలోకి పోయి విషపూరితమవుతుంది. ఇలాంటి పనితనం ఏ సాధారణ కీటకనాశిని వలన అయ్యే పనే కాదు. అందుకనే డెలిగేట్ ప్రపంచంలో ఉత్కృష్టమైన కీటకనాశినిగా పేరొందింది. రామయ్య, డెలిగేట్ కీటకాలను హతమార్చేస్తుంది సరే, కానీ మనకి కూడా ఏమైనా? అబ్బబే, అలాంటిదేమీ లేదు. ఇది మనకే కాదు, ఇతర జీవరాశులకు కూడా హానికారి కానే కాదు. అందువలనే దీనికి గ్రీన్ కెమిస్ట్రీ పురస్కారం కూడా లభించింది. వరెవా, డెలిగేట్ పంట పూత పూసి పిందె వేసే దశలో ఆశించే అన్ని రకాల కీటకాల బారి నుండి రక్షిస్తుంది. మరి దీని ప్రభావం దీర్ఘకాలం వరకు ఉంటుంది, పంటను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. అంతేకాదు, పర్యావరణానికి కూడా ఎంతో సురక్షితమైంది. సరే మిత్రమా, మరి నేను వెళ్ళొస్తా, తర్వాత కలుద్దాం. ఏమైంది, అప్పుడే వెళ్ళిపోతున్నావు? అరెరే, ఇదేం ప్రశ్న? 2 రోజుల్లో పిచికారీ చేయాలిగా, అందుకే నేను వెళ్తున్నా డెలిగేట్ కొనడానికి. శభాష్, ఇదే వివేకవంతుల లక్షణం. మరొక విషయం గుర్తుంచుకోండి, డెలిగేట్ యొక్క మొదటి పిచికారిని 45 నుండి 60 రోజుల్లో, మరి రెండవది పంట 75 నుండి 90 రోజుల అవధిలోనున్నప్పుడు చేయాలి. డెలిగేట్ యొక్క మోతాదు ప్రతి ఎకరానికి 180 మిల్లీలీటర్లని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అలా చేయడం మూలంగా మీ పంట దిగుబడి అద్వితీయంగా ఉంటుంది.
ఇంకా డెలిగేట్ను వాడే సమయంలో తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. అవేమంటే సిఫార్సు చేయబడిన మోతాదునే వాడాల్సి ఉంది. మొక్కంతా పూర్తిగా తడిచేటట్టు మందును పిచికారీ చేయాలి. దీన్ని పంటపై కీటకాల దాడి మొదలవుతుందనగానే వాడాలి. వాడుటకు ముందు మందు డబ్బాను బాగా కుదపాలి. దీన్ని వేరే ఇతర రసాయనాలతో కలపరాదు. డెలిగేట్ యొక్క 2 స్ప్రేల మధ్యలో ఇతర మందులను ప్రత్యామ్నాయంగా వాడుకోవాలి.